ఫ్రెండ్స్, విజయవాడలో ఫేమస్ అయిన చల్ల పునుగులు ఎలా చేయాలో వచ్చేయండి. నాకు కొంచెం కోల్డ్ వచ్చింది, వాయిస్ అలా ఉందని ఇగ్నోర్ చేయండి. వీటిని అల్లం పచ్చడితో చేశాను, చాలా బాగుంటుంది. అల్లం పచ్చడితో తింటే మాత్రం. మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీ పిండి కొంచెం ఉంది, దానిలోనే ఒక 2 గంటలు దోశ పిండి కూడా వేసుకొని కొంచెం పెరుగు వేసుకున్నాను. పుల్లటి పెరుగు ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయండి. కొంచెం మైదా, ఒక 2 స్పూన్స్ మైదా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం మీకు నచ్చితే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్, అందరికీ నచ్చదు కదా. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మంచిగా దాన్ని కలుపుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి, నానితే మంచిదన్నమాట. ఇలా వాటర్లో తడి చేసుకొని ఇంకా పిండిలో చేయి పెట్టేసి ఇలా వదలండి. ఎలా వేసినా కానీ రౌండ్గానే వచ్చేస్తాయి, సాఫ్ట్గా వస్తాయి. నేను చెప్పిన విధంగానే మీరు కలుపుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అసలు పట్టుకుంటేనే కరిగిపోతాయి అన్నట్టు ఉండదు, ఇంకా తింటే మాత్రం అమోఘమే. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.